మృగశిర కార్తీ వచ్చేసింది. ఆరోగ్యం కోసం మన పెద్దలు పాటించిన ఓ ప్రత్యేకమైన సంప్రదాయం గురించి మీకు తెలుసా? మృగశిర కార్తీ ప్రారంభంలో ఒక చిన్న చిటికెడు ఇంగువను చిన్న బెల్లం ముక్కతో కలిపి నమలకుండా మింగడం అనేది పాతకాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. ఇంగువ కొద్దిగా తీసేసుకొని దీన్ని అయితే కొద్దిగా ఉండలాగా చేసుకోవాలండి. దీనికోసమని నేను నల్ల బెల్లం తీసుకున్నాను. ఇది కూడా చాలా మంచిది. సో దీన్ని అయితే కొంచెం చిన్నగా చేసుకొని ఇందులోనే మనం ముందుగా తీసేసుకున్న ఇంగువ ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి. ఇలాగ వేసుకొని దీన్ని అయితే కొద్దిగా రౌండ్ చిన్న లడ్డు లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. సో మనకి గొంతులో దిగేటట్టు అయితే చేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, చిన్న రౌండ్ లాగా చేసుకోవాలి. దీని వల్ల మనకి వర్షాకాలం శరీరానికి సీజనల్ చేంజెస్ లాంటివి వస్తుంది కాబట్టి దానికోసం మనం సిద్ధంగా ఉండేటట్టయితే ఈ చిట్కాను పాటిస్తారు. ఇది డైజెషన్ కి హెల్ప్ అవుతుంది. గ్యాస్ ప్రాబ్లం, కడుపు ఉబ్బరం నుంచి తగ్గిస్తుందని పెద్దవాళ్ళు అయితే చెబుతారు. మీరు కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తారా? కమెంట్ లో అయితే చెప్పేయండి. ఇక ఈ చిన్న లడ్డుని పంటికి తాకకుండా అయితే మింగేసుకోవాలండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఎవరైనా వేసుకోవచ్చండి. సో మీకు దీని గురించి తెలుసా లేదా మన అమ్మమ్మ వాళ్ళని అడగండి. సో ఎవ్రీ వర్షాకాలం స్టార్ట్ అయింది, మృగశిర వచ్చింది అంటే ఇదైతే మ్యాండేటరీ. మా ఇంట్లో అయితే ఇలాంటి పాతకాలపు ఆరోగ్య చిట్కాలు మరియు సంప్రదాయాల కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో కూడా ఈ ఆచారాన్ని పాటిస్తారా? అయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.